అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మానవులముగా నేను నమ్మినటువంటి బిడ్డల ఎడల మీరు చేసే కార్యాలు ఎంతో ఉన్నతమైనవి తండ్రి. అవి చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి మీకు మేము ఏమిచ్చినా మా రుణం తీర్చుకోలేము నాయన. మా జీవితకాలమంతా నీకిష్టమైన రీతిలో, నీ వాక్యానుసారమైన రీతిలో మేము బ్రతికి నీకు మహిమ తెచ్చేవారిగా మీరు మమ్మల్ని చేయండి. బలపరచండి నాయన. తిరిగి నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా సమయోచితమైన మీ జ్ఞానం నాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. నీ మాటలు బోధిస్తుండగా వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా మేలు పొందుటకు కృప చూపండి. నిలవబడినటువంటి నన్ను కూడా మీ వాక్యానుసారమైన రీతిలో నిలబెట్టి మీరే స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి గత కొన్ని దినాలుగా మనం యోధా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. పోయినటువంటి వారములో ఆహాజు అనేటువంటి రాజును గూర్చి మొదలుపెట్టి సమయము లేకపోవటాన్ని బట్టి ముగించటం జరిగింది. కాబట్టి ఈరోజు మనము ఆహాజు అనే రాజు ఏ విధమైనటువంటి రీతిలో దేవుని ప్రజలను పాలిస్తూ బ్రతికాడో మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఆహాజు తండ్రి యోతాము. యోతాము దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతికాడు, బాగుంది, చాలా చక్కగా బ్రతికాడు. కాకపోతే ఉన్నతమైన స్థలములను పూర్తిగా తీసివేయలేదు. కానీ అతని జీవితములో మాత్రం ప్రజలు చెడిపోయినా, ప్రజలు మార్గం తప్పినా రాజు బాగున్నాడు, రాజు ఆత్మీయత కాపాడుకున్నాడు. యోతాము అనే రాజు, మంచి రాజు కడుపున ఒక చెడ్డవాడు పుట్టడం చాలా బాధాకరమైన విషయం. యోతాము కడుపున పుట్టినవాడే ఆహాజు. యోతామేమో దేవుని కొరకు బ్రతికి యథార్థముగా జీవిస్తే, ఆహాజు చేసిన పనేంటి అనంటే, అతడు చేసినటువంటి పనులలో కొన్ని పోయినటువంటి వారములు మనం ధ్యానం చేశాం. ఒకటి, అతడు దావీదు వలె యథార్థముగా ప్రవర్తించలేదు. నెంబర్ 1 అది. అంటే దావీదు నా ఎదుట ఉన్నాడు, మా ముందున్న మా పితరుడు దావీదు దేవుని కోసం యథార్థంగా బ్రతికాడు, నేను అలా బ్రతకాలి అని అనుకోకుండా అతడు యథార్థతను కోల్పోయిన వాడిగా మనము చూస్తున్నాం. ఆ తరువాత అతడు ఇశ్రాయేలీల మార్గమున నడిచాడు. ఇశ్రాయేలు రాజుల మార్గము నడిచారు. వారందరూ ఎవరిని అనుసరించి బ్రతికారు? దేవుని దృష్టిలో చెడిపోయి పాడైపోయి ప్రజలను తప్పుత్రోవలోనికి తీసుకొని వెళ్ళిన యెరోబామును అనుసరించి నడిచాడు. నెంబర్ 2. నెంబర్ 3, అతడు చేసిన పని ఏంటంటే, చిన్న పిల్లలను, కుమారులను బెన్హిన్నోము అనేటువంటి లోయలో దహించి వేశాడు. అగ్నిగుండము దాటించిన వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక అతడు చేసిన 4వ పని ఏంటంటే, తాను ఏ హేయమైనటువంటి ప్రజలు చేసిన కార్యాలను బయటికి పంపించాడో, ఆ పంపించినటువంటి వారి యొక్క హేయమైన క్రియలు అతడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. నెంబర్ 5, అతడు ఉన్నత స్థలములలో ప్రతి పచ్చని చెట్టు క్రింద అతడు బలిపీఠములను కట్టి బలులు బహు భయంకరంగా అర్పించాడు. ప్రియులారా, ఇన్ని పొరపాటులు ఒక యూదారాజైన ఆహాజులో మనకు కనబడుతున్నాయి. అసలు ఈ ఆహాజు అనే పేరుకే అర్థం సొత్తుగాడు లేక భోక్త అని అర్థం.
ప్రియులారా, ఆహాజు అనే మాటకు అర్థము సొత్తుగాడు లేకపోతే భోక్త అని అర్థం. ఆధ్యాత్మికమైన విషయంలోనూ ఇతడు చెడు కార్యాలే జరిగించాడు. తన ఎదుట ఉన్న యథార్థవంతులను ఇతడు మనసులో పెట్టుకొని బ్రతకలేదు. ఇశ్రాయేలు రాజులు అనుసరించిన యెరోబామును అనుసరించి దారి తప్పిపోయాడు. పిల్లలను అగ్నిగుండము దాటించాడు. హేయమైనటువంటి క్రియలు చేశాడు. దేవుని నామానికి అవమానము కలిగించాడు. ఇలా దేవుని యొక్క దృష్టిలో తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు జరిగిస్తూ ఉండగా దేవుడు అతని మీదకి పంపించినటువంటి కొంతమంది రాజులను మనము చూస్తున్నాం. అందులో ఒకటి సిరియనుల రాజు, రెండవది ఇశ్రాయేలు రాజైన పెకహు. వీరిద్దరిని పంపించినప్పుడు ఏం జరిగిందో, ఇక అతని మీదకి వస్తున్న శిక్షలు చూడండి. ఇప్పటి వరకు అతడు చేసిన తప్పులు చూసాం. ఆహాజు రాజైన యూదా రాజు చేసిన తప్పులు చూసాం. తప్పు చేశాడు గనుక అతని మీదకి వస్తున్న శిక్షలు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుకుందామండి. 5వ వచనం చదవండి. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతనిని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకొని తమస్కునకు తీసుకొని పోయెను. చాలండి. నెంబర్ 1, అతని మీదికి దేవుడు రేపినటువంటి శత్రువులు ఎవరంటే సిరియనులు. ఇప్పుడు యూదారాజు మీదకి ఎవరు యుద్ధానికి వచ్చారో చెప్పండి? సిరియనులు వచ్చారు. సిరియనులు వచ్చి యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఓడించి యూదా ప్రజలను ఏం చేశారు? కొంతమందిని తీసుకొని ప్రియులారా తమస్కు ప్రాంతానికి వెళ్ళిపోయారు. దేవుని ప్రజలు, దేవుని మందిరము దగ్గర ఉండవలసిన ప్రజలు అన్యుల దేశానికి ఏమైపోయారు? చెరగొని తీసుకొని పోబడ్డారు. మొదటి శిక్ష. నెంబర్ 2, ప్రియులారా బైబిల్ గ్రంథములో 6వ వచనం నుండి చదువుకుందాం. నెంబర్ 2, రెమల్యా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేశాను. చాలండి. ఒకటేమో సిరియా రాజును పంపించి ప్రజలను ప్రియులను ఓడించి సిరియా రాజు ఏం చేశాడు? కొంతమందిని చెరగొని తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు రాజు అయిన పెకహు. అప్పుడు ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న రాజు పెకహు. ఈ పెకహు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ పెకహు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు యూదా రాజ్యం మీదకి వచ్చి యూదా రాజ్యంలో ఎంతమందిని చంపేశాడు? ఒక్కరోజు 120,000 మంది. ఎందుకండి ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి? ఒక్కరోజే ఒక్కనాడే 120,000 మంది చచ్చిపోయారంటే దానికి కారణం ఏంటి? రాజు జీవించిన జీవిత విధానం బాగాలేదు. అతడు దేవునిని ఆశ్రయించలేదు, విగ్రహాలను ఆశ్రయించాడు, అన్యులను ఆశ్రయించాడు. ప్రియులర బలులు ధూపాలు వేసి దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాడు. అందును బట్టి 120,000 మంది చనిపోగా కొంతమంది కొనిపోబడ్డారు తమస్కు ప్రాంతానికి. అంటే దేశం ఎలా అయిపోతుందో చూడండి, ముక్క చెక్కలుగా అయిపోతుందో చూడండి. ప్రియులారా అంతేనండి. ఏ కుటుంబమైనా దేవునిని విడిచిపెడితే, దేవుని మార్గాన్ని విడిచిపెడితే, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా బ్రతికితే ఇలాగే ముక్క చెక్కలైపోద్దండి. దేవుని శాపం వచ్చిందంటే, దేవుని ఉగ్రత వచ్చిందంటే ఎందుకు పనికొస్తాం చెప్పండి ప్రియులారా? మన జీవితాలు ఏ పాటివి, ఎటువంటివి ప్రియులారా మన బ్రతుకులు? ఒక్కసారి గమనించండి. ఇక్కడ వాక్యములో మనము చూస్తే యూదా వారిలో పరాక్రమశాలులు, మామూలు వ్యక్తులు కాదు, పరాక్రమశాలులైన వారిని 20,000 మందిని ఒక్క రోజునే ఏం చేశాడు? హతము చేశాడు. ఎందుకు ఈ వారికి గతి పట్టిందట? ఆ కింద ఉంది చూడండి. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి. ఏ గతి పట్టింది? ఎటువంటి గతి పట్టిందో చూడండి ప్రియులారా. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నా మనోడికి ఏమైనా బుద్ధి వచ్చిందా? మనోడికి ఏమైనా జ్ఞానోదయం అయ్యిందా? లేదండి, అవలేదండి.
అరే నేను చేసిన పొరపాటును బట్టి నా ప్రజలలో 120,000 మంది ఒక్కరోజే చంపబడ్డారు, శవాలైపోయాయి. మరికొంతమంది చూస్తేనేమో తమస్కునకు సిరియా రాజు కొనిపోయాడు. అల్లకల్లోలమైపోయింది దేశం, రాజ్యం అని చాలా ప్రియులారా మరి బాధపడవలసిన వాడు అతడు ఏమాత్రము కూడా బాధపడలేదు. ఆ తరువాత ప్రియులారా మళ్ళీ వీరి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, ఇశ్రాయేలు రాజు 120,000 మందిని చంపేశాడు, 2 లక్షల మందిని తీసుకెళ్ళిపోయాడు. ఈయన కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. చూడండి కింద 8వ వచనం. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2 లక్షల మందిని ఏవండి కొంతమందినేమో సిరియా రాజు తీసుకెళ్ళిపోయాడు, తమస్కు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు 2 లక్షల మందిని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? రాజ్యములో నుండి ఇశ్రాయేలు రాజు తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోయేటప్పుడు ఇటు ఈ వ్యక్తి ఎటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులను చంపాడో చూడండి. 7వ వచనం చదవండి ఒకసారి. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రీ, రాజసంతతి వాడైన మయషాను, సభాముఖ్యుడు అంటే సభాధిపతి, స్పీకర్ అన్నమాట. గ్రహించండి, సభాధిపతి సభాముఖ్యుడు అంటే ఎవరు చెప్పండి? స్పీకరే కదండి. మనకు ప్రియులారా లోక్సభ రాజ్యసభ ఇవన్నీ జరుగుతున్నప్పుడు సభకు ముఖ్యుడిగా ఎవరుంటారు చెప్పండి? స్పీకర్ ఉంటాడు కదండి. స్పీకర్ని కూడా చంపేశాడు చూడండి. సభాముఖ్యుడైన అజ్రీకామును, ప్రధానమంత్రిని కూడా చంపేశాడు. ఎల్కోనాను హతము చేసి 2 లక్షల మంది స్త్రీలను పిల్లలను చెరగొని తీసుకెళ్ళిపోయాడు. రాజ్యం ఎలా అయిపోతుంది? కొంతమంది ప్రజలేమో సిరియా దేశపు రాజు తీసుకెళ్ళిపోయాడు, కొంతమంది ఏమో చచ్చిపోయారు, మరికొంతమంది ఏమో ఇశ్రాయేలు రాజు తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇశ్రాయేలు రాజుకు దేవుడు తన ప్రవక్త ప్రియులారా ఓదేదును పంపించి, ఇశ్రాయేలు రాజు, యోదావారు నీ సహోదరులు కదా, కాబట్టి నీవు ఏమాత్రం కూడా వారిని తీసుకొచ్చి నీ దాసులుగా చేసుకోకూడదు, అది వాక్య ప్రకారం కదా. లేవియాకాండం 25:39 ప్రకారం నీ సహోదరులను దాసులుగా చేసుకోకూడదు, వాళ్ళని తిరిగి పంపించేసేయని ఓదేదు ప్రవక్త వచ్చి ప్రియులారా వారికి చెప్పగానే ఇశ్రాయేలు రాజు వారి న్యాయాధిపతులందరూ మాట్లాడుకొని మళ్ళీ చెరగొని తీసుకుని వెళ్ళినటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి వారికి అప్పగించేశారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి కదా ఆహాజుకు. అయినా కూడా అతనికి ఏమాత్రం ప్రియులారా జ్ఞానోదయం కలగలేదు. ఇప్పుడు కొంతమంది ప్రియులారా ఈ రాజ్యం మీదకి వస్తున్నారు. ఎవరంటే ఎదోమీయులు. ఎవరండి? ఎదోమీయులు వస్తున్నారండి ఇప్పుడు యోధా రాజ్యాన్ని పాడు చేయటానికి, చెరపట్టుకుని వెళ్ళిపోవటానికి. 16వ వచనం చదవండి. 16వ వచనం. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని మళ్ళీ ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలకు యూదా జనుల యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కొంతమందినేమో సిరియా రాజు తీసుకెళ్ళిపోయాడు, కొంతమందినేమో ఇశ్రాయేల్ రాజు తీసుకెళ్ళిపోయాడు, కొంతమందినేమో ఎదోమీయులు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే నలుప్రక్కల కూడా ఈ రాజ్యానికి ఇంత భయంకరమైన శిక్ష వస్తున్నా ఇప్పటికైనా ఆహాజు మారి, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టినందువలనే, నీకు విరోధంగా జీవించినందువలనే ఈ పరిస్థితులు నాకు సంభవించాయి, నా రాజ్యం ముక్కచెక్కలైపోయింది, నన్ను క్షమించు ప్రభువా అని రావాలా? రాకుండా ఇతడేం చేశాడంటే అష్షూరు రాజును ఆశ్రయించాడు వెళ్ళిపోయి. చూడండి ఒకసారి 17వ వచనం. రాజు అయిన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. అంటే దేవుని వైపుకు మాత్రం తిరగట్లేదండి. ఎవరి వైపుకు తిరుగుతున్నాడు? ఏమండి, ఇంకొక రాజును ఆశ్రయిస్తున్నాడు తప్ప దేవుని వైపుకు తిరగటం లేదంటే ఎంత ప్రియులారా కఠినాత్ముడండి ఆహాజు రాజు. దేవుడంటే భయము లేనివాడు, దేవుడంటే భక్తి లేనివాడిగా బ్రతుకుతున్నాడు ప్రియులారా. రాజ్యం ముక్క చెక్కలైపోయి ఎక్కడ వాళ్ళక్కడ చెరగొని తీసుకొని పోబడుతున్నప్పటికీ కూడా ఇతడు దేవునిని ఆశ్రయించకుండా, దేవుని సహాయం కోరుకోకుండా అన్యుడైనటువంటి అష్షూరు రాజు సహాయాన్ని కోరుతున్నాడంటే ఏంటండి ఇతడు? బైబిల్ ఏం చెబుతుంది? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం చెబుతుంటే, దేవుణ్ణి ఆశ్రయించవలసినటువంటి ఇతడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? రాజులను ఆశ్రయిస్తున్నాడు. ఏ రాజులు? అన్య రాజులు, అష్షూరు రాజులను ఆశ్రయిస్తున్నాడు ప్రియులారా ఆహాజు. ఇటువంటి పరిస్థితులలో
ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ప్రజలు కాపాడబడాలి, ఏ విధము చేతనైనా ఇతని జీవితంలో మార్పు రావాలి అని దేవుడు ఇతని యొద్దకు పంపించిన ప్రవక్తే యెషయా. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వెళదాం. యెషయా ఇప్పుడు ఈ రాజు దగ్గరికి పంపిస్తున్నాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి మనము చదువుకుందామండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1 వచనము నుండి మనము చదువుకుందాం. యూదా రాజైన ఉజ్జియా మనముడును యోతాము కుమారుడునైన ఆహాసు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీలను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము వారి జనుల హృదయము. ప్రియులారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని ప్రియులారా తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఇంత జరుగుతూ ఉండగా మరలా ఎలాగైనా సరే ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి ఇప్పుడు కలిసి వస్తున్నారు. చూడండి, ఎవరెవరు కలిసి వస్తున్నారు అక్కడ వాక్యములో. రెమల్యా కుమారుడైన పెకహు, తర్వాత మనం చూస్తే ప్రియులారా ఎఫ్రాయిమీలను తోడు చేసుకొని సిరియా రాజుతో కలిసి 3 గుంపుల వారు ఎవరిని నాశనం చేయటానికి వచ్చారు? యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి వస్తే దేవుడు ప్రియులారా యూదా రాజ్యాన్ని పరిపూర్ణంగా ఎలా నాశనం చేస్తాడు? వాగ్దానం ఉంది కదా, దావీదును బట్టి దావీదు యొక్క ఆ వంశములో నుండి రక్షకుడైన యేసుక్రీస్తు రావాలి కదా. ఎలా ఊరుకుంటాడు దేవుడు? తప్పు చేసినా కూడా ఆ యూదా రాజ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత దేవునిది గనుక వాళ్ళని మాత్రం ప్రియులారా ఏమాత్రం వీళ్ళని దగ్గరకు రానివ్వలేదు. వారు ఓడిపోవటం జరిగింది. ప్రియులారా జరిగిపోయిన తర్వాత అయినా ప్రియులారా ఆహాజుకు మార్పు ఏమైనా వచ్చిందంటే మార్పు రాలా. దేవుడు నా ఎడల ఇంత కృప చూపుతున్నాడు, నేను దేవునికి విరోధమైన కార్యాలు చేసినా కూడా ఆయన ప్రేమ చూపుతున్నాడు, దేవుని వైపుకు తిరగాలి అనే మాట కానీ ఆలోచన కానీ అతని నోట రాలేదు, అతని తలంపులలోనికి రాలేదు. ఇప్పుడు పంపిస్తున్నాడు అన్నమాట యెషయాను. 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్బ్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువన కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము. చాలండి ప్రియులారా, ఈ ఆహాజు యొక్క స్థితి మీరు గమనించండి. ఒక ప్రక్క చూస్తే అతనికి శిక్షలు పడుతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి శిక్ష వస్తుంది. శిక్ష పడినా మార్పు రావట్లేదు. ఒకటైతే దేవుడు మరో ప్రక్క జాలి చూపిస్తున్నాడు. ఎందుకు? ఆయన దావీదుతో చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే యూదా రాజ్యం క్షేమంగా ఉండాలి. దాన్ని బట్టి దేవుడు కృప చూపుతూ ఉంటే ప్రియులారా దేవుని వైపు చూడవలసిన ఆహాజు దేవుని వైపు చూడటం లేదు. అతని మీదకి శిక్షలు వస్తున్నాయి, శిక్షలు అనుభవిస్తున్నాడు, వేరే వారిని ఆశ్రయిస్తున్నాడు, కానీ దేవుని దగ్గరకు మాత్రం రావట్ల. అసలు తిరగట్ల, దేవుని వైపుకే తిరగట్ల. తన తండ్రిని చూశాడు కదండి, తన తండ్రి ఎంతగా దేవుని కొరకు బ్రతికాడో చూశాడు కదండి. అదైనా జ్ఞాపకం రావాలిగా మనోడికి, రావట్లేదండి. ప్రియులారా ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు వీళ్ళంతా ఏకమైపోయారు. ఎవరెవరు? ఎఫ్రాయిమీలు, ఇశ్రాయేలీలు, తర్వాత సిరియనులు. ప్రియులారా వీళ్ళంతా ఏకమైపోయి ఏ విధము చేతనైనా యూదా రాజ్యాన్ని నాశనం చెయ్యాలి అనే కంకణం కట్టుకొని వాళ్ళందరూ బయలుదేరి వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న ఆహాజుతో ఉన్నటువంటి రాజ్యములో ఉన్న ప్రజలందరూ గాలికి, అక్కడ ఉంది కదా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము వారి జనుల హృదయమును ఏమైపోయిందట? కదిలిందన్నాడు కదా 2వ వచనంలో. అంటే భయపడిపోతున్నారు వీళ్ళంతా వచ్చేస్తుంటే భయపడిపోతున్నారు. రాజ్యం ఏమైపోతుందో. ఇంకా ఒక ప్రక్క చూస్తేనేమో ఎదోమీయులు కొంతమందిని తీసుకెళ్ళిపోయారు, కొంతమందినేమో సిరియా రాజు తీసుకెళ్ళిపోయాడు, ఇదిగో కొంతమంది ఏమో చచ్చిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. ఉన్నది కొద్ది మంది, ఎలా నా జీవితం, ఎలా నా బ్రతుకు అని భయపడిపోతున్నాడు తప్ప భయములోనైనా దేవుని వెతుకుతున్నాడా? అబ్బే
రావట్లేదండి. అసలు దేవుడు అనే ఆలోచన అతనికి రావటం లేదండి. అందుకని ఇప్పుడు యెషయా గారిని పంపిస్తున్నాడు అనమాట. యెషయా, నువ్వు నీ కొడుకు కొడుకు పేరేంటి అక్కడ, షయర్యాషూబు, ఇద్దరు కూడా కలిసి మీరు చాకిరేవు మార్గమున పై కోనేటి కాలవ కడకు పోయి ఆహాజుతో ఇట్లా చెప్పండి. ఏమండి, యెషయా కుమారుడు ఇద్దరు వెళుతున్నారు. ఎవరికి బుద్ధి చెప్పటానికి, ఎవరికి దేవుని వైపు త్రిప్పటానికి, ఎవరిని దేవుని వైపుకు త్రిప్పటానికి? రాజైన ఆహాబు. ప్రియులారా, ఇదే కాలములో యెషయాకు సమకాలీకుడిగా ప్రవచిస్తున్న వ్యక్తి ఎవరు? మీకా. చెప్పుకున్నాంగా మనం. ఏమండి, ప్రవక్తల గ్రంథాలు చెప్పుకున్నప్పుడు యెషయా మీకా కాలం ఒకటే కదా, ఒకే రాజుల కాలంలో వీళ్ళు ప్రవచనాలు చెప్పారు కదా. చదవండి మరొకసారి మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియా, గూర్చియు మీకాకు ఏ కాలంలో మీకా ప్రవచిస్తున్నాడు చెప్పండి? యోతాము, ఆహాజు. ఆహాజు అంటే ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యక్తి. ఈ కాలములో అటు మీకా ప్రవచిస్తున్నాడు, ఇటు యెషయా ప్రవచిస్తున్నాడు. ప్రవక్తలు ప్రవచించే మాటలు వింటున్నాడు, కానీ ఇతని యొక్క మైండ్ మాత్రం ఏం కావట్లా, దేవుని వైపుకు తిరగటం లేదు. ఇప్పుడు దేవుడు కొంచెం ధైర్యం చూపిస్తున్నాడు, ఆహాజుకి ధైర్యం చెబుతున్నాడు. యెషయా గారిని పంపించి యెషయాతో ఏమంటున్నాడంటే, 2 కొరకంచులు వస్తాయి నీ మీదకి, నువ్వేం భయపడవద్దు ఆహాజు, ఇప్పటికైనా నీవు దేవుని మాట విను, నీ జీవితంలో వీళ్ళు నిన్నేం చేయలేరు, యూదాను కాపాడుకోవలసినటువంటి బాధ్యత నాదే అని దేవుడు ప్రియులారా తెలియచేస్తున్నాడు. చూడండి అక్కడ ఎవరి ద్వారా? యెషయా గారి ద్వారా. చూడండి 4వ వచనం. భద్రము సుమి. ఎవరికి చెబుతున్నాడు ఈ మాటలు? యెషయా ఎవరికి చెబుతున్నాడు? ఆహాజు రాజుకు చెబుతున్నాడు. పాడైపోయి దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తికి చెబుతున్నాడు, భద్రము సుమి, నిమ్మళించుము, భయపడొద్దు, నిమ్మళించుము. పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలను, అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవియనీయకము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలెనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము అని రెండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. ఆ మాట జరగదు, నువ్వేం భయపడొద్దు. ఎందుకంటే యూదా రాజ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నాది. నా కుమారుడైన యేసుక్రీస్తు యూదా రాజ్యములో నుండి రావాలి, ఇతడు రక్షకుడు కావాలి. ఆ రక్షకుని గూర్చి వీళ్ళకి తెలియదు. కాబట్టి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూదా రాజ్యాన్ని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నారు. నువ్వేం భయపడకు అని ఈ భయపడుతున్నటువంటి ఆహాజు దగ్గరకు ఎవరొచ్చి చెబుతున్నారు? యెషయా గారు తన కుమారుడు వచ్చి చెబుతున్నారు. ఎప్పటికైనా దేవా, నువ్వెంత గొప్పోడువయ్యా, నీ వైపుకు తిరగపోయిన నువ్వన్నా నా దగ్గరకు ప్రవక్తలు పంపించావయ్యా, నాకు ధైర్యం చేకూర్చావయ్యా, ఇక నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీతోనే ఉంటాను అనాలిగా అయినా అనలేదండి. ప్రియులారా గమనించండి. అప్పుడు యెషయా అన్నాడు, ఆహాజు, ఎందుకు ఇలా బ్రతుకుతావు, నువ్వు ఎందుకు ఇలా జీవిస్తావయ్యా? దేవుడు ఒక ప్రక్క మేలు చేస్తున్నాడు, ఒక ప్రక్కేమో శిక్షలు కూడా పంపిస్తున్నాడు. అయినా కూడా నీ జీవితంలో కొద్దిగానైనా అసలు దేవుడి మాట నీ మనసులో నుంచి ఎందుకు రావట్లేదయ్యా? ఇదిగో ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని దగ్గర ఒక సూచన అడుగు, దేవుడు చూపిస్తాడు. అది ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను పాతాళమంత లోతైన, ఇదిగో దేవుడు నీకు సూచన తెలియచేస్తాడు, అడుగు అని అంటున్నాడు. అడుగంటే ఆహాజ్ అంటున్నా, నేను అడగను, నా దేవుడిని నేను శోధించను. ఏదో పెద్ద భక్తి పరుడులాగా దేవుడిని నేను శోధించను, నేను అడగను. ప్రియులారా అంటున్నాడు. అప్పుడు యెషయా ప్రజలందరికీ తెలియచేస్తున్నది ఏంటంటే, ప్రజలారా వినండి, ఇదిగో ఇప్పటి వరకు మీరు దేవుని విసికించింది చాలిక,
ఎంతో విసిగించారు దేవుణ్ణి. దేవుడు ఎన్ని మేళ్లు చేసినా, ఒక ప్రక్క బుద్ధి చెప్పటానికి శిక్షలు పంపించినా, ప్రజలు అనేక రకాలుగా చల్లాచెదురైపోతున్నా కూడా మీకు బుద్ధి రావటం లేదు. ఎంతకాలం దేవుణ్ణి విసిగిస్తారు, ఎంతకాలం దేవుని మాట వినకుండా ఉంటారు. ఒక సూచన దేవుడే చూపిస్తాడు. ఏంటి ఆ సూచన అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలను పేరు. చదవండి ఆ మాటలు ప్రియులారా, ఆ మాటలు మనం చదవాలి. దేవుని వాక్యములు 12వ వచనం నుండి చదవండి. 12వ వచనం. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలనే పేరు పెట్టబడుతుంది. ఇది సూచన. ఎవరికి చెబుతున్నాడు ఈ విషయాలు? ఆహాజు రాజుకు చెబుతున్నాడు. ఈ వచనాన్ని మనం ఎవరికి ప్రియులరా ఆపాదిస్తాం? యేసుక్రీస్తుకు ఆపాదిస్తాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి ఆహాజుకు చెబుతున్నాడా? కాదండి ప్రియులారా. దేవుని వాక్యము ఎప్పుడైనా ప్రవచనాలను మనము చదివేటప్పుడు ప్రవచనము ఒక్కరికే చెందిందిగా ప్రియులార ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి. ఇద్దరి కొరకు ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రజల కొరకు ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనం అనేది ఎంతమందికైనా ప్రియులారా అది వారి కార్యాలు, వారి జీవితాలలో జరిగేటువంటి పరిస్థితులు ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ప్రవచనం అనగానే ఒక యేసుక్రీస్తే జ్ఞాపకం రాకూడదు మనకు. ఆయన కొరకు ప్రత్యేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆయనకు రాజులకు కలిపి ప్రత్యేకమైన ప్రవచనాలు ఉన్నాయి. మీరు దావీదు కీర్తనలో చూడండి, దావీదు మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. అది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు అట్లా ఉంటాయి అన్నమాట ప్రవచనం. అందుకే ఈ ప్రవచనం ఎవరి కొరకు చెప్పబడింది? ఒకరి కొరక, ఇద్దరి కొరక, ముగ్గురు కొరక, లేకపోతే ప్రజలందరి కొరకు చెప్పబడిన ప్రవచనమా అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడింది యేసుక్రీస్తు కొరకు చెప్పబడింది. తర్వాత ఆహాజు రాజు కాలములో జరిగే సంఘటన గురించి కూడా చెప్పబడింది. ఆహాజు రాజు, ఇదిగో ఇమ్మానుయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఇమ్మానుయేలు అనే మాటకు యెహోవా మనకు తోడు అని అర్థం. కాబట్టి ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెడుతుంది. ఇదే నీకు సూచన. అతడు పెరిగి తెలివి రాకమునుపు తేనె పెరుగు తింటాడు. అతడు తెలివి వచ్చేసరికి ఈ రాజ్యమును దేవుడే జోక్యం చేసుకొని కార్యం చేయబోతున్నాడు అని దేవుడు ప్రియులారా ఆహాజుకు తెలియచేస్తున్నాడు. తెలియచేసిన మనోడేమైనా మారాడా? ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం. ప్రియులారా అతని జీవిత విధానం చూడండి. ఒక ప్రక్క ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటే అతడు ఏ విధంగా ఉన్నాడంటే, వెళ్ళిపోయి అష్షూరు సహాయం కోరుతున్నాడు. అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతున్నాడు. సహాయం చేస్తుంది ఎవరు? ఈయనకి ఎక్కడ? దేవుడు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ అది దేవుని యొక్క సహాయమేనని తెలియచేయటానికి ప్రవక్తలను కూడా పంపించాడు కదా. ప్రవక్తలను కూడా పంపించాడు. అయినా కూడా ఇతడు అష్షూరు యొక్క రాజు సహాయాన్ని కోరుకుంటూ చివరికి యూదా దేశాన్ని దిగంబరిగా చేసేసాడండి. చూడండి ఇప్పుడు దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం ప్రియులారా 19వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆహాజు యూదా దేశమును ఏం చేశాడట? దిగంబరినిగా చేశాడు. దేశాన్ని దిగంబరిగా చేయటం ఏంటి? ఏమండి, దిగంబరిగా చేశాడంటే దేశంలో ఉన్నటువంటి సొత్తంతటినీ కూడా, దేవుని సొత్తంతటినీ కూడా ఇతడు ప్రియులారా నాశనం చేశాడనమాట. చూడండి, ఇంకా అతను యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని ఏం చేశాడు చెప్పండి?
హీనపరిచెను అనే మాట దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నాం. ఏమండి, ఎంత జరుగుతున్నా, శత్రువులు తన మీదకి వస్తున్నా, దేవుడు శత్రువులు రేపి అతన్ని శిక్షిస్తున్నా, ఎంతోమంది చనిపోతున్నా, ఇంకా కొంతమంది శత్రువులు వచ్చి అతన్ని భయపెడుతున్నా, దేవుడు వచ్చేమో మేలు చేసి ధైర్యము చేస్తూ ఉంటే, కనీసం ఇటువంటి ఆపత్కాలములోనైనా దేవుని వెతకాలి కదండి. 22వ వచనం చదవండి, చాలా విచిత్రంగా ఉంటుంది. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను, అట్లు చేసిన వాడు ఈ ఆపత్కాలములో కూడా ఎవరిని ఆశ్రయించలేదు ఇతడు. ఏమండి, వాస్తవానికండి మనం చూస్తూ ఉంటామండి, కనీసం ప్రియులారా వారం క్రమంగా ప్రార్థనకు రాకపోయినా కొంతమంది ఆపత్కాలంలోనైనా ఏం చేస్తారు, వచ్చి అయ్యగారు కొంచెం ఆపదలో ఉన్నామయ్యా, ప్రార్థన. కనీసం అటువంటి మనసన్న దగ్గరికి ఆపత్కాలం వచ్చిందండి, ఆపత్కాలములోనైనా ఇదిగో నాకు సహాయం చేయమని దేవుడిని అడగాలి కదా. కానీ ఆపత్కాలమందు కూడా ఇతడు దేవుని సహాయము కోరక యెహోవా దృష్టికి మరి ఎక్కువగా మరి అధికముగా అతిక్రమములు జరిగిస్తున్నాడు. ఏంటండి ఈ మొండి జీవితం? ఏంటండి ఈ మూర్ఖత్వపు జీవితం? రాజైన ఆహాజు జీవితములో ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకండి ఇంత భయంకరంగా ఉన్న? కొంతమంది ఉంటారండి, ఎంత వాక్యం విన్నా వాళ్ళల్లో మార్పు రాదండి. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వాక్యాలు బోధించినా, ఎంత సత్యం బోధించినా అసలు ఎక్కదండి. కొంతమంది జీవితాల్లో సత్యం ఎక్కదు. అందుకే అంటారు, ఈ భూమి మీద ఒక సామెత ఉంది, ప్రియులారా, సత్యము గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటేసిద్దట. ఏమండి, నిజము గడప దాటక ముందే అబద్ధం ఎక్కడికి వెళ్ళిపోద్దట? అంటే అంత వేగంగా ప్రియులారా ప్రవహిస్తుంది. ఏంటది? అబద్ధం. నేడు కూడా అంతేనండి, అబద్ధాలు నమ్ముతున్నారు చాలామంది క్రైస్తవులు, ప్రియులారా బోధలు నమ్ముతున్నారు, కానీ సత్యాన్ని నమ్మటం చాలా కష్టమైపోయింది. ప్రభు చెప్పాడులేండి, నేను వచ్చే రాకడకు చాలామంది విశ్వాసముల నుండి తొలగిపోయి భ్రష్టులైపోతారు, అసలు విశ్వాసము నేను భూమి మీద కనుగొనలేను అని ప్రభువే చెప్పాడులేండి. ప్రియులారా గమనించండి, ఈ మాటలు బట్టైనా నేను ఆ స్థితికి వెళ్ళకూడదని ఒక పట్టుతో, ఒక స్థిరమైన విశ్వాసంతో, ఒక స్థిరమైన జీవితంతో ప్రభు కొరకు బ్రతకాలి అనేటువంటి నిర్ణయం మన జీవితాల్లో ఉండాలి కదా. ప్రియులారా గ్రహించండి, ఎంతగా దేవుడు ప్రేమించి తన కృపను చూపించి అతనికి ఆయుష్ పొడిగించి ప్రవక్తను యెషయాను పంపించి మీకా తన కాలంలో ప్రవచిస్తుంటే అటు మీకా ఇటు యెషయా ప్రవచిస్తున్న మాటలు వింటున్నాడు, కానీ ఇతని హృదయం మాత్రం ఏం కావట్లేదు చెప్పండి, మారటం లేదు. ఆపదలు వచ్చాయి. చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రువులంతా తనను నాశనం చేయటానికి వస్తున్నప్పుడైనా ఈ ఆపద కాలంలోనైనా దేవుని ఆశ్రయించి దేవుని దగ్గర తన జీవితాన్ని చెప్పుకోవాలి కదా. చెప్పుకోకపోగా ఆపత్కాలమందు కూడా అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించాడు, అట్లు చేసిన వాడు ఈ యొక్క ఆహాజు రాజే అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇతడు ఎంత భయంకరమైన పనులు చేశాడంటే, దేవుడు ఇంత మేలు జరిగిస్తున్నా కూడా ఇతడు ఎంత భయంకరమైన పనులు చేశాడో ఒక్కసారి చూడండి ప్రియులారా. ఇతని జీవితం ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో 23వ వచనం. ఎట్లనగా, సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించేదననుకొని తన్ను ఓడించిన తమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతు. ఏవండి, ఇతని జీవితం ఏంటండి ఇంత భయంకరంగా ఉంది? ఎంత భయంకరంగా ఉందండి ఇతని జీవితం. అసలు ఇతని మీదకి సిరియా రాజును కానీ మిగిలిన రాజులందరినీ పంపిస్తుంది ఎవరండి? వెళ్ళండి రా మా వాడు కొంచెం బుద్ధి చెప్పండి అని పంపిస్తుంది ఎవరండి? దేవుడు కదండి. దేవుడు పంపిస్తున్నాడు. ఈయనేమనుకుంటున్నాడు, అసలు ఈ సిరియా రాజుడు వాళ్ళ రాజు ఎంతో విజయాన్ని సంపాదిస్తున్నాడు, కాబట్టి వాళ్ళకు విజయం వస్తుందంటే, వాళ్ళు యుద్ధంలో గెలుస్తున్నారంటే వాళ్ళ దేవతలు వారికి సహాయం చేస్తున్నాయి, ఆ దేవతలు నేను తెచ్చిపెట్టుకుంటే అవి నాకు
సహాయం చేస్తాయి అనుకొని వెళ్ళిపోయి ప్రియులారా తనను ఓడించి బాధ పెట్టినటువంటి తమస్కు దేవతలను తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకొని వీటికి మళ్ళీ బలులు అర్పిస్తున్నాడు. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడండి ఆహాజు. పేరుకు ఎవరు రాజు? యోధారాజు. చేసేవన్నీ ఎటువంటివి? ఏవండి, ఇతడు ఒక్క దేవుణ్ణి తప్ప చెయ్యవలసినవన్నీ చేస్తున్నాడండి. దేవుణ్ణి ప్రక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఆ దేవతలను తీసుకొచ్చి ప్రియులారా ఇంకా అతడు బలులర్పిస్తూ చివరికి నష్టపోయాడు. ఇవన్నీ తీసుకొచ్చి బలులు అర్పించటం వలన అతనికి ఏం కలిగిందండి? అవి నష్టమునకే హేతువులాయను అని లేఖనాలలో మనము చూస్తున్నాం. ఇంకా ఇతడు చేసిన మరొక ఘోరమైన తప్పులు ఏంటంటే ప్రియులారా చదవండి వాక్య భాగములు మనము చూస్తే 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూయించేశాడండి. ఏం చేశాడండి? యెహోవా మందిరములో ఉన్న ఉపకరణాలన్నిటిని తెచ్చి వాటిని ప్రియులారా తెగగొట్టించి ముక్కలు ముక్కలు చేసేసి యెహోవా మందిరపు తలుపులను మూసేశాడు. యెరూషలేమన్నంతటా బలిపీఠాలు, దేవుని మందిరపు తలుపులు వేసేసాడండి. ఇప్పటి వరకు ఆరాధన జరుగుతుంది అక్కడ. ఇప్పటి వరకు ప్రియులారా ప్రజలు ఎవరో కొంతమంది అయినా వెళ్ళి ఆరాధించుకుంటున్నారు. ఇప్పుడు ఇతడు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి ఎవరు ఆరాధించకూడదు, యెహోవాని ఎవరు ఆరాధించడానికి వీల్లేదు, ఎవరు అసలు మందిరానికి వెళ్ళకూడదని తలుపులు వేయించేశాడండి ఈ రాజు. చెప్పండి, ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఇతని బ్రతుకులో ఏదైనా మంచి వెతుకుదామన్నా కనబడుతుందా? లేదండి. మందిరపు తలుపులు మూయించి ప్రియులారా అతడు యెరూషలేము మొత్తం కూడా అన్య దేవతలతో ప్రియులారా వాటిని నింపేసి వాటికి ఏం కట్టించాడు? బలిపీఠాలు కట్టించాడు. ఆహాజు రాజు ప్రియులారా అప్పుడు రేగింది దేవుని కోపం ఈ రాశి మీదకి. అప్పుడు రేగింది దేవుని కోపం. ఇంతకాలము నిన్ను ఓర్చుకుంటూ వచ్చాను నేను, నిన్ను తప్పుల మీద తప్పులు చేసినా కూడా నేను మౌనంగా ఉన్నాను. ఏదో ఒక రకంగా మారతావులే, ఏదో ఒక రకంగా బాగుపడతావులే, ఏదో ఒక రకంగా ఒక రాయి కాకపోయినా ఒక రాయి అయినా తగులుతుందిలే, ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా వింటాడేమో అని అనుకున్నాను. కానీ నువ్వెంత మూర్ఖుడు అయిపోయావేంట్రా బాబు ఆహాజు రాజు. ప్రియులారా గ్రహించండి, దేవుని కోపము ప్రియులారా అతని మీదకి వచ్చింది. చచ్చిపోయాడంతే, సడన్గా మరణించాడంతే, చచ్చిపోయాడండి ఆహాజు. ఇక అనవసరం బ్రతికించటం అనవసరం. బ్రతికినంత కాలం వాడు మారతాడని దేవుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ ప్రియులారా ఈ రాజు మారలేదు కదా. మారకపోగా ఆపత్కాలం వచ్చినా కూడా ఆపదలలో దేవతలను తెచ్చుకుని ఆరాధించాడే తప్ప జీవము కలిగిన దేవుని వైపుకు మాత్రం తిరగలేదండి. ప్రియులారా ఇటువంటి భయంకరమైన రాజు ఇంతకు ముందు చెప్పుకున్న వారిలో యోధారాజులు ఎవరు మనకు కనపడలేదండి. కనీసం వాళ్ళు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైన దేవుని మాట విన్నారండి. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైన దేవుని మాట విన్నారండి. ప్రియులారా నేను ఒక విషయాన్ని చెబుతాను, ఇతని మరణాన్ని గురించి దేవుడు ఎక్కువ రాయించటానికి ఇష్టపడలేదండి. చచ్చాడంతే. ఎందుకు? అతని గురించి ఏమి రాద్దాం? ఏం మంచి ఉందని రాద్దాం, ఏం మంచి ఉందని తెలియపరచుదాం. చెప్పినప్పుడల్లా వ్యతిరేకించాడు, ప్రవక్తలను వ్యతిరేకించాడు, దేవుణ్ణి వ్యతిరేకించాడు, దేవుని మాటలను వ్యతిరేకించాడు, మేలు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేశాడు, దేవుని యొక్క సన్నిధిలో అవమానకరమైనటువంటి కార్యాలు చేశాడు. దేవునికి ఏవి అయిష్టమైనవో ఆ అయిష్టమైన వాటిని ఇతడు ప్రియులారా జరిగించాడు. అందుచేత ఇక నువ్వు బ్రతకటం వేస్ట్, చచ్చిపో అంతే. ప్రియులారా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రియులారా అతన్ని ఎక్కడ పాతి పెట్టారో చూడండి. 26, 27 వచనాలు. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్యలంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు
తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతి పెట్టబడెను గాని ఇశ్రాయేలీల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. రాజుల సమాధుల్లో పాతి పెట్టలేదండి అతడు. ఎందుకు? ఏ మంచి ఉంది? ఏమండి, రాజుల సమాధుల దగ్గరికి వెళితే ఒక రాజును చూసామనుకోండి, ఈ దావీదు రాజు, అమ్మో మహానీయుడు అని అంటాం కదా. దావీదు సమాధి చూడగానే ఎంత మహానీయుడు, ప్రభు కోసం ఎంత ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి, ఎంత మంచిగా బ్రతికినవాడు. తర్వాత సొలొమోను దగ్గరికి వెళితే సొలొమోను మంచి జ్ఞానాన్ని పొందినవాడు, పొరపాటులున్నా లోపాలున్నా దేవుని యొక్క సన్నిధానములో కనీసం దేవుని యొక్క మార్గములో చివరికైనా అతడు ఇదంతా వ్యర్థమని తెలుసుకున్నాడు, ఇతడు కూడా మంచి జ్ఞానమైన రాజు అని చెప్పుకుంటాం. ఏమండి, ఇలా రాజుల సమాధులు ఉన్నప్పుడు చెప్పుకుంటాం. ఒకవేళ మరొక రాజు ఉన్నాడు, ఆసా ఉన్నాడు అనుకోండి, ఆసా జీవితంలో నిజంగా ఇతడు కొన్ని పొరపాట్లు చేశాడు, కొన్ని మంచివి కూడా చేశాడు, ఇతడు దేవుని మాట కూడా విన్నాడు ఇతడు అనేటువంటి మాటలు చెప్పుకుంటాం. ఇతని గురించి చెప్పుకుంటాం రాజుల సమాధి దగ్గరికి వెళితే? ఆహాజు రాజు వీడంత మూర్ఖుడు లేడు, అసలు ఆ సమాధి చూడటానికి కూడా ఎవరు ఇష్టపడరు. వీడంత మూర్ఖుడు లేడు, ప్రజలను తప్పుత్రోవ పట్టించాడు, దేవుని మాట వినలా, ప్రవక్తల మాటలు వినలా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, దేవుడు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి తెచ్చుకోలేదు, ఆపత్కాలం వచ్చినా కూడా వీడు మారలేదు, ఎన్ని రీతులుగా దేవునికి విరోధమైన కార్యాలు చేశాడని వాడి గురించి తిట్టటం తప్ప మంచి ఏమన్నా చెబుతామా చెప్పండి ఆహాజు గురించి? బైబిల్లో ఒక మాట ఉందండి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు ప్రసంగి గ్రంథంలో. సామెతల గ్రంథంలోనేమో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కలిగి ఉండుట మేలు అని అంటాడు. ప్రియులారా, భూమి మీద ఎంత సంపాదించామనేది కాదు, భూమి మీద ప్రియులారా మన బ్రతుకులలో ఎంతగా ప్రియులారా మన బ్రతుకులో మనము ప్రియులారా అన్ని విధాల ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళామని కాదండి. ఏవండి, ఆ వ్యక్తి చాలా మంచివాడండి, మంచి చేశాడండి బ్రతికినంత కాలమని ప్రజలందరూ మంచివాడు అని అనిపించుకుంటే అతని ఆస్తులు ప్రియులారా దానికి తోడవుతాయా? ఒకసారి మీరు ఆలోచించండి. సంపాదించాడండి, ఎందుకండి దిక్కుమాలిన సంపాదన? ఎందుకండి వెండి బంగారాలు ఉన్నాయి కానీ ఎందుకండి ఉపయోగం లేనిది? పిల్లికి బిచ్చం పెట్టడండి, మహాభయంకరమైనటువంటి పిసినారండి. ఏం చేశాడు? ఎత్తుకెళ్ళిపోయాడా చచ్చిపోతా అని అనరండి. అతడు డబ్బు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా మంచివాడిగా మంచి సాక్ష్యంతో చచ్చిపోతే చాలా మంచివాడండి. మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామండి ప్రియులారా. సంఘములోనైనా అదే అంటాం. ఏమండి, సంఘంలో ఒక మంచి వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఏమంటాం? చాలా మంచివాడండి, చెప్పిన మాట చక్కగా వినేవాడండి, ప్రార్థన చేసేవాడండి, భక్తిగా జీవించేవాడండి, నిజంగా అండి తను చాలా ఒక మంచి ఉన్నతమైన మాదిరి చూపించెళ్ళాడండి అని చెప్పుకుంటామండి. అదే చెడ్డవాడైతే అమ్మో వీడా ప్రార్థన చేసేవాడు కానీ, ప్రార్థనకి వెళ్ళేవాడు కానీ, దేవుని మాటలు వినేవాడు కానీ వీడి హృదయం మాత్రం సరైంది కాదండి అని అంటారు. ఏమండి, ఏది మంచిదండి? మంచి పేరండి. మన జీవితంలో ఈ లోకములో చచ్చిపోయే లోపు ఒక మంచివాడిగా చచ్చిపోతే అది మనకు దీవెనండి. ఒక దుర్మార్గుడుగానో ఒక దుష్టుడుగానో సాక్ష్యం లేనివాడిగో మరణిస్తే ప్రియులారా ఏంటండి అది? ఒకసారి ఆలోచించండి. ఆహాజు జీవితంలో ప్రియులారా విగ్రహాల వైపు తిరిగాడు, అగ్నిగుండాలు దాటించాడు, దేవుని నామానికి అవమానాలు కలిగించాడు, దేవుడు శిక్షలు పంపించినా కూడా ప్రియులారా అతడు మారలేదు, ప్రవక్తలను పంపించినా మారలేదు. చివరికి ప్రియులారా సడన్గా అనుకోకుండా ఒక రోజున చచ్చిపోయాడు. అతన్ని రాజుల సమాధిలో పెట్టడానికి ఎందుకో దేవునికి ఇష్టం లేకపోయింది. ఎక్కడో ప్రియులారా సామాన్యుల దగ్గర ప్రియులారా పెట్టేశారు అతని సమాధి. దేవుని వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత వాక్యము విన్నా మార్పు రావటం లేదా నీలో? ఎన్ని బోధలు చేసినా నీ బ్రతుకులో నేను ఇలా బ్రతకాలి అనేటువంటి కోరిక పుట్టడం లేదా నీకు? దేవుడు ఒక ప్రక్క దెబ్బలు కొడుతున్నా కూడా బుద్ధి రావటం లేదా నీకు? బైబిల్ చెబుతుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా
ఈ ఆహాజు రాజులాగా హఠాత్తుగా చచ్చిపోతావు. ఎందుకండి ఆ దిక్కుమాలిన చావు? ఎందుకండి? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలా కనపడాలి? విలువైందిగా కనపడాలండి. అటువంటి చావు చచ్చిపోదామండి. ఈ లోకములో ప్రియులారా ఏదో చేసి ఏదో జరిగించి దేవుడికి దూరమైపోయి ఒక పాపిగా ఒక నరకానికి జారిపోయే వ్యక్తులుగా కాదండి. దేవుని కొరకు మాట పడైనా, దేవుని కొరకు ఒక దెబ్బతినైనా, దేవుని కొరకు అవమానాలు పడైనా, దేవుని కొరకు నిందలు పడైనా, దేవుని కోసం ప్రియులారా మన జీవితాలు అప్పగించైనా మనం మరణిస్తే అది విలువైన మరణం అవుతుంది ప్రియులారా. అటువంటి విలువైన మరణమును కోరుకుంటూ ఒక మంచి వ్యక్తిగా చనిపోవటానికి మన సాక్ష్యాన్ని నిలుపుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో జీవిస్తున్నాం మనం, ఈ లోకములో బ్రతుకుతున్నాం మనం. ఆహాజు లాంటి మూర్ఖత్వపు ప్రియులర మనసొద్దు. ఆహాబు లాంటి దేవుణ్ణి దుఃఖపెట్టే మనసొద్దు. ఆహాబులాగా దేవుని కోపాన్ని రేపే స్థాయికి మనం వెళ్ళొద్దు ప్రియులారా. దేవుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి అయిన క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకానికి చూపి పరలోకమందున్నటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు రుజువు చేసిన వాడండి ఆయన. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. అందుకే ఈ దినాన్న క్రీస్తు యేసునకు కలిగిన మనసుతో దేవునికి మనలను మనం అప్పగించుకుందాం. ప్రభు బల్ల యొద్దకు రాబోతున్నాం. మన ఎడల ఎన్నో కార్యాలు దేవుడు చేస్తుంటే దేవుడిన అవమానపరిచేది మనం, దేవుడిన ప్రక్కన పెట్టేది మనం. దేవుడు లేకుండా మన బ్రతుకులు ఏ విధంగా దీవించబడతాయి చెప్పండి ప్రియులారా. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుడు లేకుండా మనము ఏమి సాధించగలుగుతామో చెప్పండి ప్రియులారా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. తండ్రి, నిజంగా నీవెంత గొప్పవాడవయ్యా. అవకాశం ఇచ్చి మార్పు కోరుకున్న దేవుడు అయ్యా నువ్వు. నీ ప్రేమ ఎంత గొప్పది. కానీ అవకాశం ఇచ్చిన సద్వినియోగం చేసుకోకుండా సడన్గా దిక్కుమాలినటువంటి పరిస్థితులలో ఒక చెడ్డ రాజుగా ఆహాజు చచ్చిపోయాడు నాయన. ఆ విధమైనటువంటి రీతిలో నా మరణం ఉండకూడదయ్యా. ఒక మంచిని సంపాదించుకునే వ్యక్తిగా నన్ను, మమ్మల్ని చేయండి అయ్యా. క్రీస్తు శిలువ మరణం ఏ విధంగా ఈరోజు వరకు ప్రకటించబడుతుందో మా మరణము కూడా నీ దృష్టికి విలువైందిగా ఉండటానికి, అలా బ్రతకటానికి నాకు లోబడే తత్వం, నీ సన్నిధిలో నీ వాక్యానికి నాయన స్థానమిచ్చే అవకాశం దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాం. క్రీస్తు శరీరములో, క్రీస్తు యొక్క రక్తములో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఆయన మనసు కలిగి ఉండాలనే కదా, ఆయనలాగా మనం బ్రతకాలనే కదా. కాబట్టి ఒక మంచి విధానములో మనము దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. యూదా రాజుల చరిత్రలో ఈరోజు మేము చూచినటువంటి ఆహాజు యొక్క జీవితం ఎంత ఘోరంగా, ఎంత కఠినంగా, ఎంత మూర్ఖంగా అతడు బ్రతికాడో. దేవుడు లేని జీవితంతో అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అటువంటి ప్రభువా, నీవు లేని బ్రతుకుతో మా జీవితాలు ముగించబడవద్దు నాయన. నిన్ను కలిగిన వారిగా, నీ సన్నిధిలో నమ్మకస్తులుగా మంచి పేరు సంపాదించుకొని ఈ లోకములో జీవించటానికి సహాయము చేయండి తండ్రి. ఈ సమయమందు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మా కొరకు త్యాగమైపోయిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఒక మంచి రాజుగా కనబడుతున్నాడు, ఒక మంచి కాపరిగా కనబడుతున్నాడు, ఒక మంచి మానవునిగా కనబడుతున్నాడు, ఒక మంచి దేవుని కుమారునిగా కనబడుతున్నాడు తండ్రి. ఇంత గొప్ప ప్రభువు మాకు మాదిరి ఉంచి వెళితే
ఆ ప్రభువును మాదిరిగా పెట్టుకొని బ్రతకటానికే కదా నాయన మా జీవితాలలో ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ప్రభు శరీరము ప్రభు రక్తము తిని త్రాగుచున్న మా జీవితాలలో నిన్ను ప్రేమించి నీ లక్షణాలతో నీ వాక్యానుసారమైన జీవితంతో నిన్ను గణపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని మీ సన్నిధిలో ఉన్నాము. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒకనాడు పాప శాపములతో ఉన్నప్పుడు మమ్మలను ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మాకు విమోచన కలిగించి మమ్మల్ని మీరు రక్షించుకున్నారు నాయనా. మా బ్రతుకులు దినదినము కూడా నీ వాక్యము చేత వృద్ధి పొందుచు ఆత్మీయ స్థితిలో మేము బలవంతులుగా సాగిపోతూ నిత్య జీవము కొరకై మేము సిద్ధపడుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు మా జీవితాలకు జీవపు ఓటలు గనుక మాలో జీవపు ఓటలు ప్రవహిస్తున్నాయని తెలుసుకొని మా హృదయములోనికి విత్తబడిన వాక్యము మేము ప్రభువా నాయన భద్రపరుచుకొని 30 60 100 ఫలించే స్థాయికి మా జీవితాలు ఉండుటకు కృప చూపండి. ఈ దినమున కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. దీవించండి, బలపరిచి ఆశీర్వదించి పంపించండి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారు రక్షణ పొందినట్లుగా మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. సత్య మార్గములో ప్రతి ఒక్కరూ నడిచి నాయనా నీవున్న లోకానికి చేరునట్లుగా కృప చూపండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను దీవించి ప్రతిఫలము దయచేయమని రేపు వార కూడికలన్నిటిలో కూడా మేము పాలు పంపులు పొంది మీలో నమ్మకస్తులుగా బ్రతుకుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.